నమస్తేనండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇప్పుడు చాలా మంది ఐటీసీడబ్ల్యూ అంటున్నారండి, అంటే దాని గురించి చెప్పమంటున్నారు. ఇదేంటి లేదండి, మనకి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చు కానివ్వండి, ఈవెన్ ఎస్ఐఎఫ్లో కానివ్వండి, రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటైతే గ్రోత్ ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి ఐటీసీడబ్ల్యూ అంటారు. ఇదేంటంటే మనకి డివిడెండ్స్ ఇస్తుంటారండి ఎవ్రీ మంత్. ఇప్పుడు చూడండి, చాలా మంది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ కంటే కూడా ఇది చాలా మంచి ఆప్షన్ ఐటీసీడబ్ల్యూ అనేది. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, చాలా మంది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో మనం లంసంగా పెడతాము. ఒక 20 lakhs కావచ్చు, 25 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు. అలా పెట్టి 6% చొప్పున ఎవ్రీ మంత్ మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సపోజ్ మీరు చూడండి, ఒక 50 lakhs కనుక ఎవరైనా పెట్టారంటే మనకి ఎస్డబ్ల్యూ ప్లాన్ కింద ఏదైనా తీసుకుంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ తీసుకుంటాము, లేదా మల్టీ అసెట్ ఫండ్ కానీ తీసుకుంటాము. సో ఇట్లాంటి వాటిలో మనం కనుక 50 lakhs పెట్టి తీసుకుంటే ఎవ్రీ మంత్ 6% చొప్పున మనకి 25,000 రూపీస్ అయితే పర్ మంత్ వస్తుందండి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఐటీసీడబ్ల్యూ ఆప్షన్ కనుక మనం తీసుకుంటే మనం కనుక రిడీమ్ చేయక్కర్లేదు. అంటే చూడండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం పర్టికులర్ డేట్న రిడీమ్ చేస్తాం, అంటే మన యూనిట్స్ని మనం అమ్మేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఐటీసీడబ్ల్యూ ప్లాన్లో ఏంటంటే మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, మన యూనిట్స్ ఏమీ అమ్మక్కర్లేదండి. అమ్మకపోయినా సరే వాళ్ళకున్న వాల్యూమ్ ఆఫ్ కార్పస్లోంచి మనకి డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే ప్రిన్సిపల్ అప్రిషియేషన్ కొంచెం తక్కువే ఉంటుంది కానివ్వండి, మనకి ఎవ్రీ మంత్ మన యూనిట్స్ అమ్మకుండా మనకైతే డివిడెంట్ అయితే ఇన్కమ్ వస్తుంది. అది 6% నుంచి 8%, 9% కూడా కొన్ని నెలలు 9% కూడా వస్తుందండి. సో ఎవరికైతే నాకు ఓకే 6% మినిమం వచ్చినా చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫిక్స్డ్గా ఉండదు ఇంట్రెస్ట్ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. డివిడెండ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. సో అట్లా మనం చూసుకుంటే కనుక చాలా మంచి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ డివిడెండ్స్ బాగా ఇస్తున్నారండి వాళ్ళు. సో ఎటువంటి మన యూనిట్ నష్టం లేకుండా, అంటే చూడండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో మన యూనిట్స్ మన కట్ చేసి మనకి ఇస్తుంటారు. సో అలా కాకుండా అందులో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రిన్సిపల్ పెరుగుతుంది. మనం కనుక 5 years అండ్ అబోవ్ హారిజన్ కనుక వెయిట్ చేస్తే, ఇప్పుడు చూసాము లాస్ట్ 18 months నుంచి మార్కెట్ అయితే బాగా ఫాల్ అయింది, డ్రాస్టిక్ ఫాల్ అయితే ఉంది. ఎవరైతే బాగా అమౌంట్స్ పెట్టి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కింద 8%, 10%, 12% తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు చాలా విత్డ్రా చేసినప్పుడు ఏమైందంటే మార్కెట్ ఫాల్ కూడా యాడ్ అయిన వల్ల కార్పస్ అనేది పడిపోయింది బాగా. అందరికి చూస్తే 10%, 15% కార్పస్ పడిపోయింది. సో మళ్ళీ రీబిల్డ్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది. సో అట్లాంటి మన డివిడెండ్స్ లోపంలో కనుక మనం తీసుకుంటే ఐటీసీడబ్ల్యూ ప్లాన్ కనుక మనం అప్లై చేస్తుంటే కనుక మన యూనిట్స్ ఎక్కడికి పోవండి. మన యూనిట్స్ పోకుండానే మనకి ఎవ్రీ మంత్ 6 to 8% రిటర్న్ అయితే వస్తుంది. సో మీకు చూస్తే సమ్ టైమ్స్ ఎక్కువ రావచ్చు, సమ్ టైమ్స్ తక్కువ రావచ్చు, వేగ్గా ఉంటుంటుంది. కాకపోతే ఏంటంటే బెటర్ అండి ఇంట్లో, ఎందుకంటే మన యూనిట్స్ ఎప్పుడు కూడా కట్ అవ్వట్లేదు. సో ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కూడా కొంచెం కొంత గొప్ప ఉంటుంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కంటే కూడా దీని గురించి కూడా ఆలోచించండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అయితే మీరు పని చేయొచ్చు, మీ దగ్గర కనుక 50 lakhs కనుక అమౌంట్ ఉంది, 20 lakhs అమౌంట్ ఉంది, వాట్ ఎవర్ 1 crore అమౌంట్ ఉంది, 50% బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లో పెట్టి మీరు ఎస్డబ్ల్యూ ప్లాన్కి వెళ్ళండి. అలాగే 50% ఇట్లాంటి ప్లాన్స్లోకి వెళ్ళి ఐటీసీడబ్ల్యూ ఆప్షన్ అయితే తీసుకోండి. మీకు కంపారిజన్ తెలిస్తే ఒక 1 year 2 yearsలో మీకు అర్థమవుతుంది ఏది బెటర్గా ఉందని చెప్పి. సో అదండి ఐటీసీడబ్ల్యూ అని గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇదేం లేదండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాగా మన అమౌంట్ మనకి ఇస్తుంటారు, రెగ్యులర్గా ఇస్తుంటారు డివిడెండ్స్. కాకపోతే మన యూనిట్స్ అయితే కట్ కావు, ఇందులో అదొక ప్లస్ పాయింట్ అయితే ఉంది. సో అదండి ఐటీసీడబ్ల్యూ గురించి. సో మనం కనుక ఇక ముందు ఎప్పుడైనా కనుక తీసుకుందాము అనుకున్నా, ఆల్రెడీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఉన్నా కూడా దీనికి ఒకసారి మనం పాజ్ చేయండి, చేసి 50% ఆఫ్ ద అమౌంట్ ఇటు పక్క షిఫ్ట్ చేయండి. మీకే తేడా తెలుస్తుంది చెప్తున్నాను. థ్యాంక్ యూ.